ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 4/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 16/10/1968. ప్రియమైన పిల్లలు, కామ వికారం అనే ముళ్ళు చాలా చెడ్డది. దానివల్ల ఆది మధ్య అంతిమ సమయాల యందు దుఃఖమే లభిస్తుంది. దుఃఖానికి మూల కారణము కామమే. కామాన్ని జయించినప్పుడే విశ్వ విజేతలుగా అవుతారు. ఇందులోనే చాలామందికి కష్టం కలుగుతుంది. పవిత్రంగా అవ్వడము చాలా కష్టంగా భావిస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే పవిత్రంగా అవుతారు. గత కల్పంలో ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారే మళ్ళీ తిరిగి అవుతారు. ఓం నమ శివాయ. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు, మన కోసమే మళ్ళీ దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఎందుకంటే మీరందరూ కూడా బ్రహ్మ యొక్క సంతానమే కదా. ఈ విషయాన్ని పిల్లలు మాత్రమే తెలుసుకున్నారు. దీనిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ మాయ మరిపింప చేస్తుంది. మీరు దేవతలుగా అవ్వాలని కోరుకుంటున్నప్పటికీ మాయ మాత్రం క్షణము మిమ్మల్ని బ్రాహ్మణ స్థితి నుంచి శూద్ర స్థితికి తీసుకువస్తుంది. శివబాబాను స్మృతి చేయకపోతే బ్రాహ్మణులు కూడా శూద్రులుగా అయిపోతారు. ఇప్పుడు మన యొక్క దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఈ రాజ్య స్థాపన జరిగిన తర్వాత ఈ పాత్ర సృష్టి నిలవదు. ఈ వికారి ప్రపంచం నుంచి అందరినీ తండ్రి శాంతిధామానికి పంపించి వేస్తారు. మరో 8 సంవత్సరాల్లో ఈ ప్రపంచం ముగుస్తుందని చెబితే ఎవరు కూడా నమ్మరు. ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటారు. శూద్ర సాంప్రదాయం వారు ఇలాగే మాట్లాడతారు. మీరు వినాశమని ఎప్పుడు అంటూ ఉంటారని పరోక్షంగా మనలను ఎత్తిచూపుతారు. కానీ ఈ యొక్క వినాశనం ద్వారానే భారతదేశానికి ప్రపంచానికి ప్రయోజనము కలుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. కానీ ప్రపంచంలోని వారికి ఇవేవి కూడా తెలియదు. వినాశనం జరిగినట్లయితే అందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారుగా మారిపోయారు. ఇంతకు ముందు అసురీ సంప్రదాయంలో ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరీయ సంప్రదాయంలోకి వచ్చారు. ఈశ్వరుడు స్వయంగా మీకు తెలియజేస్తున్నారు. నిరంతరము నన్ను స్మృతి చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు. నిరంతరము స్మృతిలో ఉండడము ఎవరికీ సాధ్యము కాదని తండ్రికి తెలుసు. అయినప్పటికీ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు నశించి కర్మాతీత స్థితిని పొందుతారు. ఇప్పుడు ఎవరు కూడా కర్మాతీత స్థితిని పొందలేరు. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తూనే ఉన్నారు. బ్రాహ్మణుల తర్వాతనే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులు పిలక వంటివారు. ఇక్కడ పిల్లలు బాజోలి అనే ఆటను ఆడుతారు. ఆకృతిలో మొదట తల, ఆ తర్వాత శిఖ భాగం వస్తాయి. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా శిఖ భాగంలోనే ఉంటారు. మీరు బ్రాహ్మణులు ముందు శూద్రులుగా అంటే పాదాల వద్ద ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే శిఖ స్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాత దేవతలుగా అవుతారు. ముఖాన్నే దేవతలుగా అంటారు. భుజాలను క్షత్రియులుగాను, పొట్ట భాగాన్ని వైశ్యులుగాను, పాదాల భాగాన్ని శూద్రులుగాను పిలుస్తారు. శూద్ర అంటే క్షుద్ర అని మనం అర్థాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు శూద్రులది తుచ్చమైన బుద్ధి. తండ్రిని తెలుసుకోలేని వారిని, అదేవిధంగా తండ్రిని నిందించే వారిని తుచ్చబుద్ధి అని పిలుస్తారు. భారత్లో ధర్మగ్లాని జరిగినప్పుడు పునఃస్థాపన కోసము నేను రావలసి ఉంటుందని తండ్రి తెలియచేస్తున్నారు. ఎవరైతే భారతీయులు ఉన్నారో వారితోనే తండ్రి సంభాషిస్తారు. యదా యదాహి ధర్మస్య, తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారతదేశమే అవినాశి ఖండము. ఆయన ఎప్పుడూ కూడా జనన మరణ చక్రంలోకి రారు. తండ్రి అవినాశి స్వరూపుడు. వారే స్వయంగా వచ్చి ఆత్మలకు చదివిస్తారు. ఈ శరీరము నశ్వరమైనది. ఇప్పుడు మీరు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమాన స్థితిలోకి చేరుకున్నారు. ఆత్మ గురించి తండ్రి ఉదాహరణ తెలియచేస్తున్నారు. హోళీ సందర్భంగా కోకీని వండినప్పుడు అది మొత్తము కాలిపోయినప్పటికీ దానిలోని దారము కాలిపోదు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఆత్మ కూడా అలాగే నశించకుండా ఉంటుంది అని తెలియచేస్తున్నారు. ఆత్మ అవినాశి అని ఈ సాధారణమైన మనుషులకు తెలియదు. వారు మాత్రము ఆత్మని నిర్లేపమని అంటూ ఉంటారు. కానీ ఆత్మ నిర్లేపము కాదు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఈ శరీరం ద్వారా ఆత్మనే మంచి చెడు కర్మలను చేస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుని కర్మ ఫలాన్ని అనుభవిస్తుంది. అంటే ఆత్మనే తన యొక్క లెక్కాచారాలను వెంట తెచ్చుకుంటుంది. అందుకే ఈ ప్రపంచంలో మనుషులు అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనుషుల యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అయినప్పటికీ ఈ దుఃఖాలనే సుఖంగా భావిస్తున్నారు. నిర్వికారులుగా అవ్వాలని మీరు ఎంతగానో పిల్లలకు తెలియచేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారందరూ కూడా కామ వికారం లేకుండా ఉండలేమని చెప్తారు. ఎందుకంటే వారు వేశ్యాలయ శూద్ర సంప్రదాయానికి చెందినవారు. అలాంటి వారిని క్షుద్ర బుద్ధి కలవారిగా పిలుస్తారు. మీరు బ్రాహ్మణులు శిఖ స్థానంలో ఉన్నారు. శిఖని
అన్నిటికంటే ఉన్నతమైనది. ఈ సమయంలో మీరు దేవతల కంటే కూడా ఉన్నతోన్నతులు. ఎందుకంటే మీరు తండ్రితో తోడుగా ఉన్నారు. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. స్వయంగా తండ్రి మీకు నమ్మకమైన సేవకుడుగా మారిపోయారు. తండ్రి పిల్లల యొక్క నమ్మకమైన సేవకుడుగానే ఉంటారు. పిల్లలకు జన్మనిచ్చి పోషించి చదివించి పెద్దవారిగా చేసి వృద్ధాప్యంలో ఆస్తినంతా పిల్లలకు ఇచ్చి తాను మాత్రము గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. వానప్రస్థాశ్రమాన్ని తండ్రి స్వీకరిస్తారు. ముక్తిధామానికి వెళ్లేందుకు గురువును ఆశ్రయిస్తారు. కానీ వారెవరూ కూడా ముక్తిధామానికి తీసుకొని వెళ్ళలేరు. అందుకే తల్లిదండ్రులు పిల్లల యొక్క బాగోగులను చూసుకుంటారు. ఒకానొక సందర్భంలో తల్లి అనారోగ్యంగా ఉంటే పిల్లలు చేసే మలమూత్రాలను తండ్రి శుభ్రం చేయాల్సి ఉంటుంది కదా. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల యొక్క సేవకులుగానే ఉంటారు. వారి యొక్క ఆస్తుపాస్తులన్నీ కూడా పిల్లలకే ఇచ్చివేస్తారు. అనంతమైన తండ్రి కూడా తెలియచేస్తున్నారు, నేను వచ్చినప్పుడు మీరందరూ పెద్దవారిగానే ఉన్నారు, అందుకే మీకు కూర్చొని విద్యను బోధిస్తాను అని తెలియచేస్తున్నారు. మీరు శివబాబా పిల్లలుగా అయినప్పుడు మీరు బ్రహ్మ యొక్క పిల్లలుగా కూడా పిలువబడతారు. ఇంతకుముందు మీరు శూద్ర కుమారులు శూద్ర కుమార్తెలుగా ఉండేవారు, వేశ్యాలయంలో ఉండేవారు. ఇప్పుడు మీరు వేశ్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా వికారాలతో లేరు. వికారాలకు ఇక్కడ అనుమతి లేదు. మీరు బ్రహ్మ యొక్క పిల్లలు. ఇక్కడ బ్రహ్మ యొక్క పిల్లలు మాత్రమే నివసించేందుకు అనుమతి ఉంది. పతిత శూద్ర కుమారులు కుమార్తెలకు ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు. బ్రహ్మ యొక్క పిల్లలే ఇక్కడ నివసించవచ్చు. కానీ దీనిని కూడా అర్థం చేసుకోలేని అమాయకపు పిల్లలు చాలామంది ఉన్నారు. వికారంలోకి వెళ్ళిన వారిని శూద్రులుగా పిలుస్తారు. వారికి ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు. ఇక్కడికి రావడానికి వారికి అనుమతి లభించదు. ఇంద్రసభ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇదే నిజమైన ఇంద్రసభ. ఇక్కడ జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది. ఒక కథ కూడా ఉంది. ఒక బాలిక అపవిత్ర కుమార్తెను ఇంద్రసభలో దాచిపెట్టి కూర్చోబెట్టినప్పుడు ఇద్దరికీ శాపము లభించి రాయిగా మారిపోయారని చెప్పడం జరిగింది. వాస్తవంగా చూసినట్లయితే ఇదే నిజమైన ఇంద్రప్రస్థము. ఇక్కడ శూద్ర కుమారులు కుమార్తెల యొక్క సత్సంగము జరగదు. ప్రస్తుత సమయంలో సన్యాసులు సాధువులు మహాత్ములు అందరూ కూడా పతితంగానే ఉన్నారు. అందుకే వారు తరచుగా గంగా స్నానం చేయడానికి వెళ్తుంటారు. ఎక్కడ జాతర జరిగితే అక్కడికి వెళ్తారు. అయినప్పటికీ వారు మురికిగానే ఉండిపోతారు. గంగలో స్నానం చేస్తే పవిత్రంగా అవుతామని అక్కడికి అందరిని తీసుకువెళతారు. కానీ పవిత్రంగా ఉండేవారు దేవీ దేవతలు మాత్రమే. శూద్రులందరూ కూడా పతితంగానే ఉంటారు. దేవతలే పావనులు. పతితమైన శూద్రులను తండ్రి వచ్చి పావన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు పతితుల నుంచి పావన దేవీ దేవతలుగా మారుతున్నారు. కాబట్టి దీనినే ఇంద్రసభగా పిలుస్తారు. అనుమతి లేకుండా ఏ వికారి వ్యక్తిని ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే పెద్ద శిక్ష పడుతుంది. రాతిబుద్ధిగా మారిపోతారు. ఇక్కడ పారసబుద్ధిగా మీరు మారుతున్నప్పుడు వికారంలో ఉన్నవారిని తీసుకువచ్చినట్లయితే శాపం లభిస్తుంది. వికారులను దాచిపెట్టి ఇక్కడ ఎందుకు తీసుకువస్తున్నారు? ఇంద్రుడైన తండ్రిని అడగలేదు కదా. అందువల్ల మీకు శిక్ష కూడా పడుతుంది. ఇవన్నీ కూడా గుప్తమైన విషయాలు. ఇప్పుడు మీరు దేవతలుగా మారుతున్నారు. ఇక్కడ చాలా కఠిన నియమాలు ఉన్నాయి. ఇక్కడ స్థితి ఒకేసారిగా కిందికి దిగజారిపోతుంది. ఒక్కోసారి రాతిబుద్ధిగా మారిపోతారు. కొద్దిమంది అలాగే రాతిబుద్ధిగానే ఉంటారు. పారసబుద్ధిగా మారేందుకు పురుషార్థము చేయరు. ఇలాంటి గుప్తమైన విషయాలను పిల్లలు మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇక్కడ బ్రహ్మ యొక్క పిల్లలు నివసిస్తారు. వారినే స్వయంగా ఈశ్వరుడు దేవతలుగా పరివర్తన చెందిస్తున్నారు. అంటే రాతిబుద్ధి నుంచి పారసబుద్ధిగా మారుస్తున్నారు. అందుకే తండ్రి మధురమైన పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు మీరు ఏ నియమాన్ని కూడా ఉల్లంఘించవద్దని తెలియచేస్తున్నారు. నియమం ఉల్లంఘిస్తే 5 భూతాలు మిమ్మల్ని పట్టుకుంటాయి. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, ఈ 5 భూతాలు అర్ధకల్పం నుంచి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. మీరు ఇక్కడికి భూతాలను తరిమివేసుకోవడానికే వచ్చారు. పవిత్రంగా ఉన్న ఆత్మ పతితంగాను దుఃఖంగాను అశుద్ధంగాను రోగిగా మారిపోయింది. ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖము ఉంది. తండ్రి వచ్చి జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ జ్ఞాన వర్షాన్ని పిల్లల ద్వారా కురిపిస్తారు. మీకోసమే వారు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు జ్ఞానయోగ బలంతో దేవతలుగా అవుతారు. తండ్రి స్వయంగా దేవతగా కారు. తండ్రి మీ యొక్క సేవకుడుగానే ఉంటారు. గురువు కూడా విద్యార్థి యొక్క సేవకుడే కదా. సేవ చేస్తూ చదివిస్తూ ఉంటారు. ఇక్కడ గురువు కూడా చెప్తున్నారు, నేను మీ యొక్క
అత్యంత వినయపూర్వకమైన సేవకుడిని అని చెప్తున్నారు. విద్యార్థులను ఇంజనీరుగా, న్యాయవాదిగా తయారు చేసేవారు సేవకుడుగానే అవుతారు కదా. అలాగే గురువులు కూడా మార్గాన్ని చూపుతూ సేవకులుగా ఉండిపోతారు. ముక్తిధామానికి తీసుకువెళ్తే కూడా సేవ చేసినట్లే కదా. కానీ ఈ రోజుల్లో ఏ గురువు కూడా ముక్తిధామానికి తీసుకువెళ్ళలేరు. ఎందుకంటే వారందరూ కూడా పతితంగా ఉన్నారు. సద్గురువు ఒక్కడే శాశ్వతమైన పవిత్రులు. మిగతా గురువులందరూ కూడా పతితంగా ఉంటారు. ఈ సమస్త ప్రపంచమంతా కూడా పతితంగానే ఉన్నది. సత్యయుగాన్ని పవిత్ర ప్రపంచంగాను, కలియుగాన్ని పతిత ప్రపంచంగాను పిలుస్తారు. సత్యయుగాన్ని సంపూర్ణమైన స్వర్గంగా పిలువవచ్చు. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలు పిల్లలు మీరు మాత్రమే అర్థం చేసుకొని అనుసరిస్తారు. ప్రపంచంలోని మనుషులకు ఏమీ కూడా తెలియదు. అలాగే మొత్తం ప్రపంచంలోని వారందరూ కూడా స్వర్గానికి వెళ్ళలేరు. గత కల్పంలో సత్య త్రేతాయుగంలో ఉన్న భారతీయులే మళ్ళీ వచ్చి దేవతలుగా అవుతారు. వారే ద్వాపర యుగం నుంచి తమని తాము హిందువులుగా చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా హిందూ ధర్మంలోకి పైనుండి వచ్చే ఆత్మలు ఇక్కడ జన్మ తీసుకొని తమని తాము హిందువులుగా చెప్పుకుంటాయి. కానీ అలాంటి వారు దేవతలుగా అవరు, స్వర్గంలోకి రారు. వారు ద్వాపర యుగం తర్వాత సమయానుసారంగా వచ్చి తమని తాము హిందువులుగా చెప్పుకుంటారు. దేవతలుగా మీరు మాత్రమే అవుతారు. ఆది నుంచి అంతిమం వరకు పాత్ర మీదే ఉంటుంది. ఈ డ్రామా యుక్తాయుక్తిగా నడుస్తుంది. చాలామందికి ఇది అర్థం కాదు. అందువల్ల పిల్లలు ఉన్నత స్థానాన్ని పొందలేకపోతున్నారు. ఇదే సత్యనారాయణ కథ. భక్తి మార్గంలో ఉన్నవన్నీ కూడా అబద్ధమైన కథలు. ఆ కథల ద్వారా ఎవరు కూడా లక్ష్మీ నారాయణునిగా కాలేరు. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా లక్ష్మీనారాయణగా అవుతున్నారు. భక్తి మార్గంలోనివన్నీ కూడా అబద్ధమైన కథలే. కలియుగములో అసత్యమే ఉంటుంది. సత్యఖండాన్ని తండ్రి స్థాపన చేస్తారు. ఆ తర్వాత అసత్యఖండాన్ని రావణుడు స్థాపన చేస్తారు. అప్పుడే అన్ని వికారాలు ప్రవేశిస్తాయి. రావణ రాజ్యములో భారతీయులు పూర్తిగా పతనమై వికారిగా మారిపోతారు. భారత్లో రామరాజ్యము, రావణ రాజ్యం ఎంతకాలం కొనసాగుతుందో శూద్రులకు తెలియదు. మీరు బ్రాహ్మణులు, మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఎందుకంటే ఇది చదువు. కొద్దిమంది చాలా తక్కువగా చదువుతారు. తక్కువ చదివేవారు ఫెయిల్ అవుతారు. ఈ చదువును ఒకేసారి చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చదవడం చాలా కష్టంగా ఉంటుంది. ముందుగా చదివి వెళ్ళిన వారు ఈ సంస్కారాలను తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి చదువుతారు. పేరు, రూపం మారిపోతాయి. అంతే. ఆత్మకు 84 జన్మల యొక్క పాత్ర లభిస్తుంది. అందువల్ల ప్రతి జన్మలో భిన్నమైన పేరు, రూపము, దేశము, కాలము ప్రకారము పాత్రను పోషిస్తుంది. ఆత్మ చిన్నదైనప్పటికీ కూడా ఎంతో పెద్ద శరీరం లభించింది. ఈ శరీరంలో ఆత్మనే ఉంటుంది కదా. ఏనుగులో కూడా ఆత్మనే ఉంటుంది. అదేవిధంగా దోమలో కూడా ఆత్మనే ఉంటుంది. ఆత్మ చాలా సూక్ష్మమైనది. దానిని కళ్ళతో చూడలేము. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాగా అర్థం చేసుకునేవారే మాలలో పూసలుగా అవుతారు. మిగతా వారు తక్కువ స్థానాన్ని పొందుతారు. ఇప్పుడు మీరు పూల తోటగా మారుతున్నారు. ఇంతకుముందు మీరు కూడా ముళ్ళులాగానే ఉండేవారు. అడవిలో కోతులే ఉంటాయి. రావణ రాజ్యములు అందరూ కూడా ముళ్ళలాగానే ఉన్నారు. ఒకరికొకరు ముళ్ళుతో గుచ్చుకుంటారు. కామ వికారం అనే ముళ్ళు చాలా చెడ్డది అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది ఆది, మధ్య, అంతిమ కాలంలోనూ దుఃఖాన్నే ఇస్తుంది. దుఃఖానికి మూల కారణము కామమే. కామాన్ని జయించినప్పుడే విశ్వ విజేతలుగా అవుతారు. ఇందులోనే చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. పవిత్రంగా అవ్వటము చాలా కష్టము. గత కల్పంలో ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారే మళ్ళీ తిరిగి పవిత్రంగా అవుతారు. ఎవరు పురుషార్థం చేసి ఉన్నతమైన దేవతలుగా అవుతారో మనం తెలుసుకోవచ్చు. పురుషుడు నారాయణునిగాను, స్త్రీ లక్ష్మిగా మారుతుంది కదా. కొత్త ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పవిత్రంగానే ఉంటారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. తమో ప్రధానంగా అయిపోయారు. సతో ప్రధానంగా ఉన్నవారే వచ్చి తమో ప్రధానంగా మారిపోయారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా పురుషార్థం చేయాలి. ఈ జ్ఞానాన్ని సన్యాసులు ఇవ్వలేరు. సన్యాసులు కూడా కర్మేంద్రియాలతో ప్రభావితం అవుతారు. నిజానికి సన్యాసులకు గీతను చదివే అనుమతి లేదు. వారి యొక్క ధర్మం వేరే, వారిది నివృత్తి మార్గము. ఇక్కడ భగవంతుడు భార్యాభర్తలు ఇద్దరికీ బోధిస్తారు. ఇక్కడ ఇద్దరు కూడా శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా, ఆ తర్వాత లక్ష్మీనారాయణ దేవతలుగా అవ్వాలి. అందరూ కాలేరు. లక్ష్మీనారాయణుల వంశ పారంపర్యత కొనసాగుతుంది. వారికి రాజ్యం ఎలా లభించిందో ఎవరికీ తెలియదు. సత్యయుగంలో వారి యొక్క రాజ్యం ఉందని మాత్రమే తెలుసు. కానీ సత్యయుగము లక్షల సంవత్సరాలు అని చెప్పటము మూర్ఖత్వమవుతుంది కదా. అందరూ కూడా మూర్ఖంగానే ఉన్నారు. అడవిలోని జంతువుల్లాగా ఉన్నారని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది ముళ్ళ యొక్క అడవి. స్వర్గాన్ని పుష్పాల తోటగా పిలుస్తారు.
మీరు కూడా అడవిలోని ముళ్ళులాగానే ఉన్నారు. జంతువుల కంటే కూడా పూర్తిగా దిగజారిపోయారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని దేవతలుగా పరివర్తన చేస్తున్నారు. దీనిని ముళ్ళ యొక్క అడవిగా పిలుస్తారు. తమో ప్రధానమైన మనుషులు కోతుల కంటే కూడా దిగజారిపోయారు. మనుషుల్లో 5 వికారాలు ఉండటం వల్ల వారిని కోతుల కంటే కూడా దిగజారిపోయినట్లుగా చెప్తారు. మిగతా శాస్త్రాలలో రాసినవన్నీ కూడా అసత్యమైన కథలు. లంక అంటే చిన్న దీవి కాదు. ఈ ప్రపంచమంతా కూడా లంకగానే భావించవలసి ఉంటుంది. ఈ భారతే మొదటి వేశ్యాలయంగా మారుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. ముందు మీరు కూడా ములులాగానే ఉండేవారు. మీరు కోతుల కంటే కూడా దిగజారి ఉండేవారు. రూపం మనిషిదైనప్పటికీ స్వభావము జంతువులాగానే ఉండేది. అలాంటి వారిని దైత్యులుగా పిలుస్తారు. ఇప్పుడు మనుషులందరూ కూడా అసురులుగా ఉన్నారు. ఆ తర్వాత దేవతలుగా అవుతారు. ఇక్కడ ద్వాపర యుగానికి ముందు మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మీరు అసురుల నుంచి దేవతలుగా పరివర్తన చెందుతున్నారు. మిమ్మల్ని ఎవరు పరివర్తన చేస్తున్నారు అంటే అనంతమైన తండ్రి మిమ్మల్ని పరివర్తన చేస్తున్నారు. దేవతల యొక్క రాజ్యము మరొకటి లేదు. దాని గురించి మీరు తెలుసుకుంటున్నారు. శూద్ర అసురీ బుద్ధి గలవారు దీని గురించి తెలుసుకోలేరు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరో వారినే అసురులుగా పిలుస్తారు. పతితులనే అసురులుగా పిలుస్తారు. ఇది బ్రాహ్మణుల యొక్క సభ. ఎవరైనా చెడ్డ పనులు చేసినట్లయితే శాపాన్ని పొందుతారు. రాతి బుద్ధిగా మారిపోతారు. బంగారు బుద్ధి లేకపోతే నరుని నుంచి నారాయణునిగా మారలేరు. అలాంటి సందర్భంలో సాక్ష్యం కూడా మీకు కనిపిస్తుంది. 3వ స్థాయి వారు దాసదాసులుగా అవుతారు. దాసదాసులుగా కూడా కావాల్సిందే కదా. ఒకప్పుడు రాజుల దగ్గర దాసదాసులు కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఆస్తులు అంతస్తులు కూడా కొద్దిమందివి మట్టిలో కొలిసిపోతాయి, కొద్దిమందివి అగ్నిలో కాలిపోతుంది. అగ్ని గోళాలు కూడా వస్తాయి, విష గోళాలు కూడా వస్తాయి. మరణం తప్పకుండా వస్తుంది. దాని కొరకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి ఆయుధాలు లేకుండానే వినాశనం జరుగుతుంది. కూర్చున్న చోటు నుంచే బాంబులు వదిలిపెడితే అది గాలిలో వ్యాపించి వెంటనే సమాప్తం చేస్తుంది. కోట్లాది మంది యొక్క అంతము కావాలి కదా. ఇది చిన్న విషయమేమీ కాదు. సత్యయుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. మిగతా వారంతా కూడా శాంతిధామానికి వెళ్తారు. అక్కడే ఆత్మలు నివసిస్తాయి. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే. వరదానము విఘ్న వినాశక భవ. నిబద్ధతలో లోపం ఉన్నట్లయితే విఘ్నము తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు శక్తివంతంగా ఉన్నట్లయితే మీలోని మలినము భస్మమైపోతుంది. దృఢ నిబద్ధత ఉంటే విఘ్నము మీ ముందు నిలబడదు. కర్మయోగం ద్వారా కర్మభోగము కూడా పరివర్తన చెందుతుంది. మన ధైర్యమే పరివర్తనను తీసుకువస్తుంది. నిబద్ధత అనే అగ్ని ముందు మాయ పూర్తిగా భస్మమైపోతుంది. ఓం నమః శివాయ.